దీనిలో ప్రధానంగా వ్యవసాయ శాఖ మీద చర్చ జరిగినప్పుడు రైతులు ఇవాళ నెల్లూరు జిల్లాలో రెండవ పంట పెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సోమశిల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి ఆధారంతో రెండవ పంటకి నీరు ఇవ్వడం, దాదాపు 4.5 లక్షల ఎకరాల్లో రెండవ పంట ఇవాళ నెల్లూరు జిల్లా రైతాంగం వాడుకుంటూ ఉన్నారు ఆ నీటిని. ఈ సందర్భంలో వాడేటువంటి యూరియా ఏదైతే వాళ్ళకి ఫర్టిలైజర్స్ మనం ప్రభుత్వం నుంచి ఇస్తున్నామో, మనం ఆ ఫర్టిలైజర్స్ను వాడకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక పరంగా ఆలోచన చేసి ఇచ్చినటువంటి సూచన మేరకు ఒక ప్రత్యేకమైన యాప్ దాంట్లో పెట్టి, ఆ యాప్ ద్వారా ఏ రైతు అయితే దాంట్లో రిజిస్టర్ చేసుకుంటారో 1 ఎకరానికి 2 బస్తాల యూరియా, 1 బస్తా డిఏపి ఇవ్వడానికి దాన్ని ప్రభుత్వం అనుమతించింది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి సర్వేపల్లి శాసనసభ్యులు కానీ, కోవూరు శాసనసభ్యులు కానీ, ఇతర ప్రాంతాల్లో ఈ ప్యాడీ గ్రోయింగ్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాల శాసనసభ్యులందరూ కూడా ఈ 2 బస్తాల యూరియా ఇవ్వడం అనేటువంటి దాంట్లో తక్కువ చాలామంది రైతులు అసంతృప్తిగా ఉన్నారని చెప్పి నిన్ననే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఒక ప్రయత్నం చేసినప్పుడు, ఈరోజు ఉదయమే డిఆర్సీ సమావేశం ప్రారంభమయ్యేటప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సమాచారం వచ్చింది. ఎవరైతే యాప్ ద్వారా రైతు దీంట్లో రిజిస్టర్ అవుతారో ఎకరానికి 3 బస్తాల యూరియా ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతిస్తూ దానికి ఆదేశాలు విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ గారికి అలాగే మంత్రి గారికి కూడా సమాచారం రావడం జరిగింది. ఈ విషయాన్ని కూడా అక్కడ చెప్పడం జరిగింది. అలాగే దీని తర్వాత ఈ వ్యవసాయ కార్యక్రమాల్లోనే ఇవాళ మనకు ఉన్నటువంటి దానిలో సోమశిల నీటిని కానీ, కండలేరులో ఉన్నటువంటి నీటిని కానీ అతి జాగ్రత్తగా వాడుకోవాలని, ఏమాత్రం కూడా దుర్వినియోగం అనేటువంటిది నీటిపారుదలలో జరగకూడదు. ఆ నీటిని ప్రతి చుక్కని మనం రైతులకు అవసరమైన మేరకు విడుదల చేయాలి. లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో మనకి వాతావరణ పరిస్థితులు వేరుగా ఉంటాయనేటువంటి సమాచారం ఉంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా నీటి వాడకం చేయాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. దీని తర్వాత పొగాకు రైతుల సమస్య వచ్చినప్పుడు మన జిల్లాలో దాదాపు 46,000 ఎకరాల పొగాకు రైతులు పండిస్తూ ఉన్నారు. దీనిలో 3,600 నుంచి 4,000 మంది రైతులు ఉన్నారు. అలాగే 3,800 బ్యార్నీలు ఉన్నాయి. ఇంత పెద్ద వ్యవసాయం, సాగు, పొగాకు రైతాంగం ఉన్నప్పుడు టొబాకో బోర్డులో కనీసం నెల్లూరు జిల్లా రైతాంగానికి ప్రాతినిధ్యం కానీ, నెల్లూరు జిల్లాలో ఈ ఎక్కడైతే పొగాకు పండిస్తారో ఆత్మకూరు, ఉదయగిరి, కావలి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ప్రాతినిధ్యం లేదు అనేటువంటి విషయం ఇటీవలే డీసీపల్లి టొబాకో బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు తెలియడం జరిగింది. దీని మీద వ్యవసాయ శాఖ మంత్రి గారితో మాట్లాడాం. సహచార మంత్రులు ఎవరైతే ఈ పొగాకు రైతాంగం తరఫున ఉన్నారో వారితో కూడా మన గొట్టిపాటి రవికుమార్ గారు కానీ ఇతర శాసనసభ్యులతో మాట్లాడినప్పుడు తప్పకుండా నెల్లూరును కూడా ఇందులో చేర్చాలనేటువంటి నిర్ణయం వ్యవసాయ శాఖ మంత్రి గారితో అందరం కలిసి మాట్లాడితే వారు కూడా ఒప్పుకున్నారు. టొబాకో బోర్డు నిర్ణయాల్లో నెల్లూరు జిల్లా రైతాంగం కానీ ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర కూడా ఉంటుంది. సమావేశానికి వారిని కూడా మేము ఆహ్వానిస్తామన్నటువంటి మాట వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విషయం ఇక్కడ ప్రస్తావన చేశాం. దీనికి సంబంధించి పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ఈ మాట్లాడేటువంటి సందర్భంలో మనకి బ్రీడింగ్ సెంటర్ ఉంది. ఒంగోలు జాతి ఎద్దులని మనం కాపాడుకోవాలని అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం దీనికి 2,500 ఎకరాల భూమినిచ్చి ఒక చింతలదేవి ఫార్మింగ్ అనేటువంటి ఫామ్తో ఆ చింతలదేవి బ్రీడింగ్ సెంటర్ని మనం ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తున్నాం. కానీ ఆ చింతలదేవి ఫామ్కి సరైనటువంటి నీటి వసతి లేదు. దీనికి సంబంధించినంత వరకు రాళ్లపాడు ప్రాజెక్ట్ నుంచి నీరు ఇవ్వాలని చెప్పి ఒక ప్రయత్నం చేసినప్పుడు మధ్యలో ఎందుకనో ఎవరో అభ్యంతరం చెప్పారని ఆ ప్రాజెక్టుకి సంబంధించిన స్కీమ్ని నిలుపుదల చేశారు. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక దీని మీద మాట్లాడి ఆ చింతలదేవి ఫామ్కి ఏదైతే
ఇవాళ జీకేఎన్ కెనాల్ రాళ్లపాడు ప్రాజెక్టు వరకు పోతుందో ఆ కెనాల్ దగ్గరే ఒక దీన్ని సోర్స్ మనం ఏర్పాటు చేసుకొని ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లాగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని ఈ యొక్క చింతలదేవిలో ఏర్పాటు చేసి పంపింగ్కు కావాల్సినటువంటి ఏర్పాట్లు పూర్తి చేశాం.